ఆ రాత్రి ఆ ఇంట్లో వెలిగిన లైట్లు ఉన్నా, ఆ వెలుతురులో కూడా ఒక తెలియని చీకటి అతన్ని చుట్టుముట్టి ఉంది. సోఫా మీద ఒంటరిగా కూర్చొని ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ ఉన్నాడు ఆది. చిన్న ప్రాబ్లమ్ అది. చాలా చిన్నది. కానీ అది సాల్వ్ అవ్వకపోవడం అతని జీవితమే ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఇంత చిన్న విషయం కూడా చేయలేకపోతున్నానా నేను? అని తన మీద తనకే కోపం వస్తుంది. ఆ కోపం క్రమంగా నిరాశగా మారుతుంది. ఆ నిరాశ మెల్లగా ఒంటరితనంగా మారుతుంది. ఆ ఒంటరితనం చివరికి అతన్ని అలసటలోకి నెట్టేసింది. ఫోన్ చేతిలోనే ఉండగా సోఫా మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఆ నిద్రలో కూడా అతని మెదడు ఆ ప్రాబ్లం చుట్టూనే తిరుగుతోంది. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే అతనికి గుర్తొచ్చింది అదే ఫోన్. వెంటనే తీసుకొని చూస్తే నిన్న రాత్రి అతన్ని ఏడిపించిన ఆ సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయి ఉంది. ఒక్కసారిగా అతని కళ్ళల్లో ఆశ్చర్యం మెరుస్తుంది. గుండెలో చిన్నగా భయం కూడా మొదలవుతుంది. ఇది నేనే చేశానా? ఎప్పుడు చేశాను? అని తల పట్టుకుంటాడు. కానీ ఏ జ్ఞాపకం లేదు. ఏ గుర్తు లేదు. బహుశా అలసటలోనే చేసి ఉంటాను అని తనని తానే నమ్మించుకుంటాడు. అక్కడితో అయిపోయి ఉంటే బావుండేది. కానీ అది ఆరంభం మాత్రమే. స్నానం చేసి బయటికొచ్చేసరికి తనకు ఇష్టమైన షర్ట్ సరిగ్గా ఇస్త్రీ చేసి బెడ్ మీద రెడీగా ఉంది. కిచెన్‌లోకి వెళ్లి చూస్తే వేడివేడి బ్రేక్‌ఫాస్ట్ తనకి నచ్చే వాసనతో ఎదురుచూస్తోంది. ఆ క్షణం అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. ఈసారి మాత్రం నేనే చేశాను అనే అబద్ధం తనకే వినిపించలేదు. ఎవరో ఉన్నారు. కానీ ఎవరో తెలీదు. ఎలా వచ్చారో తెలీదు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు అదే జరుగుతోంది. అతను నిద్ర లేచేసరికి అతని జీవితాన్ని ఎవరో కనిపించకుండా సర్దేస్తున్నారు. అతని అవసరాలు అతను అడగక ముందే ఎవరో గుర్తిస్తున్నారనిపిస్తోంది. ఈ ప్రేమ, ఈ జాగ్రత్త, ఈ కనిపించని ఉనికి అతని గుండెల్లో భయంగా మారింది. ఇది మనిషేనా? లేక ఇంకేదైనా? అనే ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వలేదు. చివరికి ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు. నిజమేంటో తెలుసుకోవాలని. ఆ రాత్రి ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి తానే నిద్రపోయినట్టు నటించి కానీ గుండె మాత్రం గట్టిగా కొట్టుకుంటూ ప్రతి శబ్దాన్ని వింటూ పడుకున్నాడు. కొంతసేపటికి నెమ్మదిగా డోర్ తలుపు కదిలింది. ఆ శబ్దం వినగానే అతని శరీరం మొత్తం గట్టగట్టిపోయింది. మెల్లగా అడుగుల శబ్దం. వంటగదిలో పాత్రలు కదిలే మృదువైన శబ్దం. ఎవరో నిజంగానే ఉన్నారు. ధైర్యం చేసి కళ్ళు కొద్దిగా తెరిచి చూశాడు. అక్కడ ఒక అమ్మాయి తెల్లటి చీరలో మెల్లగా ఇంట్లో తిరుగుతూ ప్రతి వస్తువుని ప్రేమగా సర్దుతూ అతని కోసం వంట చేస్తూ ఆ ఇంటిని ఇంటిగా మార్చుతోంది. ఆ క్షణం అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అతనికి తెలియని వ్యక్తి కాదు. అది ఆ అమ్మాయే. ఒకప్పుడు ట్రైన్‌లో చూసిన అమ్మాయి. ఆ రోజు ట్రైన్ ప్రయాణం అతని జీవితంలో ఒక చిన్న సంఘటన మాత్రమే. కానీ అతని హృదయానికి అది ఒక పెద్ద జ్ఞాపకం. జనం మధ్య కిటికీ పక్కన కూర్చొని బయటకి చూస్తూ, కళ్ళలో ఏదో చెప్పలేని బాధ దాచుకొని, నవ్వుతో దాన్ని కప్పిపుచ్చుకుంటున్న ఆమెను చూసి అతని మనసు ఆగిపోయింది. ఎందుకిలా బాధగా ఉంది అని అడగాలని అనిపించింది. కానీ అడగలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత ధైర్యం చేసి మాట్లాడాడు. ఆమె మెల్లగా నవ్వింది. తన పేరు చెప్పింది. మేఘన. ఆ ప్రయాణం ముగిసేలోపు వాళ్ళ మధ్య మాటలు పెరిగాయి. అనుబంధం పెరిగింది. ఆ చిన్న పరిచయం అతని మనసులో పెద్ద స్థానం సంపాదించింది. మళ్ళీ కలుస్తామా? అని అడిగినప్పుడు ఆమె కేవలం నవ్వింది. ఆ నవ్వులో సమాధానం ఉందో, లేక విడిపోవడం ఉందో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ రోజు తర్వాత ఆమె కనపడలేదు. కాల్స్ లేవు. మెసేజ్‌లు లేవు. ఆమె ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే అమ్మాయి అతనింట్లో, అతని ముందే ఉంది. అది ఒక్కసారిగా లేచి కంపిస్తున్న గొంతుతో అడిగాడు. "నువ్వా? ఇది నిజమేనా? లేక నేను కలగంటున్నానా?" అని. ఆమె మెల్లగా తిరిగి చూసింది. ఆ కళ్ళల్లో ప్రేమ లేదు. కానీ ఆ ప్రేమలో ఒక ముగింపు దాగి ఉంది. "నేను నిన్ను వదిలి వెళ్ళలేదు ఆది" అని ఆమె నెమ్మదిగా చెప్పింది.
అతను దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ అరిచే స్థాయిలో అడిగాడు. అయితే ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు? ఎందుకు ఇలా కనిపించకుండా నాతో దాగుడు మూతలాడావు అని అడిగాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి. కానీ ఆమె నవ్వింది. ఆ ట్రైన్ ప్రయాణం తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది అది. ఆ రోజు నేనే ఇక లేను అని చెప్పింది. ఆ మాట వినగానే అతని లోకం ఒక్కసారిగా కూలిపోయింది. కాదు, అది నిజం కాదు అని తల ఊపాడు. కానీ అతని హృదయం మాత్రం ఆ నిజాన్ని అంగీకరించింది. నేను లేను, కానీ నా మనసు మాత్రం నిన్ను వదల్లేదు. నిన్ను చూడాలి అనిపించింది. నువ్వు ఒంటరిగా బాధపడుతున్నప్పుడు నీ దగ్గర ఉండాలి అనిపించింది. అందుకే ప్రతి రాత్రి వస్తున్నాను అని చెప్పింది. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. అంటే ఇన్ని రోజులు నా జీవితాన్ని చూసుకుంది నువ్వేనా అని అడిగాడు. అవును అని ఆమె నెమ్మదిగా తల ఊపింది. నీ ఫోన్ ప్రాబ్లం, నీ బట్టలు, నీ ఫుడ్, నీ ఒంటరితనం అన్నీ చూసుకున్నది నేనే అని చెప్పింది. ఆమె మాటలు వినగానే అతను మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నువ్వు లేవని నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసాక నేనెలా బ్రతకాలి అంటూ ఏడుస్తున్నాడు. ఆమె దగ్గరికి వచ్చి తాగలేక అతని దగ్గరే ఆగిపోయింది. ప్రేమ అంటే దగ్గరగా ఉండటం కాదు, అది కనిపించకపోయినా ఒకరి కోసం ఒకరు జీవించడం అని చెప్పింది. ఆమె రూపం మెల్లగా మసకబారుతుంది. నువ్వు బ్రతకాలి, నా కోసం కాదు, నీ కోసం అని చెప్తుంది. మేఘన, ప్లీజ్ ఇంకొన్ని రోజులు నా దగ్గరే ఉండు అని అతను ఏడుస్తూ అన్నాడు. ఆమె చివరిసారి చూసింది. ఆ చూపులో ఒక జీవితాంతం ప్రేమ ఉంది, ఒక శాశ్వతమైన విడిపోవడం ఉంది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, కానీ కనిపించను అని చెప్పి ఆమె అతని కళ్ళ ముందే గాలిలో కలిసిపోయింది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ఎవ్వరూ రాలేదు. కానీ ప్రతి ఉదయం ఆది లేచినప్పుడు టేబుల్ మీద ఏమీ ఉండదు, కానీ అతని గుండెల్లో మాత్రం ఎవరో ప్రేమగా చూసుకుంటున్న భావన ఎప్పటికీ పోదు. ఎందుకంటే కొన్ని ప్రేమలు జీవితం ఉన్నంత వరకు కాదు, జీవితం లేనప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ప్రేమ అంటే మనం ఎవరినైనా పొందటం కాదు, మన జీవితాన్ని ఎవరికో నిశ్శబ్దంగా అర్పించడం. వాళ్లకు తెలియకపోయినా మన హృదయం వాళ్ళ పేరుతో కొట్టుకోవడం. ప్రేమ అంటే నువ్వు నాతోనే ఉండాలి అని అడగడం కాదు, నువ్వు లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను అని మౌనంగా జీవించడం. ప్రేమ అంటే ఒకరి చేతిని పట్టుకొని జీవితం గడపడం కాదు, ఆ చెయ్యి శాశ్వతంగా వదిలిపోయిన తర్వాత కూడా అదే చేతి వేడి ఇంకా మన అరచేతిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ బ్రతకడం. ప్రేమ అంటే కలిసి నవ్విన క్షణాలు కాదు, విడిపోయిన తర్వాత ఆ నవ్వులు గుర్తొచ్చి ఒంటరిగా ఏడ్చే రాత్రులు. ప్రేమ అంటే ఒకరి ఉనికితో సంతోషంగా ఉండడం కాదు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతోనే బ్రతికే అలవాటు పడిపోవడం. ప్రేమ అంటే మాటలు కాదు, వాగ్దానాలు కాదు. ప్రేమ అంటే చివరికి మన దగ్గర మిగిలేది ఒకరే అయినా ఆ వ్యక్తి మనతో లేకపోయినా మన హృదయం మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేని స్థితి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఒక్కసారి గుండెలోకి వస్తే దాన్ని బయటకు పంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కాలం కాదు, దూరం కాదు, మరణం కూడా కాదు. మనుషులు పోతారు, శరీరాలు మాయమవుతాయి, గుర్తులు కూడా మసకబారిపోతాయి. కానీ ఒకరి కోసం నిజంగా కొట్టుకున్న గుండె మరొకరి గుండెలో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది. ప్రపంచం చెప్తుంది మర్చిపో, ముందుకు వెళ్ళు అని, కానీ గుండె మాత్రం చెప్తుంది అది మనిషి కాదు, అది నీ జీవితం అని. అందుకే కొన్ని ప్రేమలు కలిసేందుకు పుట్టవు, విడిపోవడానికి కూడా కాదు. అవి కేవలం మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చి మనం ఎప్పటికీ మామూలుగా ఉండకుండా చేయడానికి వస్తాయి. చివరికి మన దగ్గర ఏమీ మిగలదు, ఒక పేరు, ఒక జ్ఞాపకం, ఒక బాధ, మరి ఒక నిజం. మన జీవితం మొత్తం గడిచినా మన గుండె మాత్రం ఎప్పటికీ ఒకరినే ప్రేమిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీ గుండెను ఖచ్చితంగా తాకితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ప్రేమను తెలియజేయండి. పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీ ఒక్క లైక్
నాకు ఎంతో ముఖ్యమైంది. ఇలాంటి నిజమైన ప్రేమ కథలు ఇంకా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన కుటుంబంలో భాగమవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.